అవర్ బిలీవర్స్ అందరికీ జీరో మినిస్ట్రీస్ తరపున శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నా. మరి ఈ సమయంలో ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి ప్రవేశించుదాం. మహాపరిశుద్ధుడైనటువంటి మా ప్రియమైన ప్రభువా, నాయన ఈ సమయమందు ప్రభువా మీ వాక్యమును మేము ధ్యానించునై ఉండగా నాయన మీ యొక్క కృప చేత మమ్మల్ని బలపరచండి ప్రభువా. మరి రాజు గారు అయితేనేమి, అజయ్ పీటర్ గారు, వారిరువురు అడిగి ఉన్నటువంటి ఆ వాక్యములను ఆయన పరిశుద్ధాత్ముడ మీరే మాకు బయలుపరిచి వాక్యానుసారమైన జీవితంలో మేము కొనసాగుతూ ఆత్మీయ శక్తిని పొంది నడుచుకునే విధానములో బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సమయమందు ఒక పాటను పాడుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ సమయమందు రాజు గారు కొత్తపేట ఏరియా నుంచి వారొక క్వశ్చన్ అడిగి ఉన్నారు బైబిల్ నుంచి. అదేమిటి అని అంటే, నోవా ఓడకు తలుపు ఇంకా కిటికీ మరి మూయబడి ఉన్నప్పుడు అందులో ఉన్నటువంటి జంతువులు, పక్షులు, అలాగే మరి ఆ యొక్క వెలుతురు అంటే సూర్యకిరణాలు లేకుండా అన్ని రోజులు ఎలా బ్రతికినవి, అంటే 40 రోజులు ఎలా బ్రతికినవి చెప్పగలరా పాస్టర్ గారు అని అడిగి ఉన్నారు. మరొకసారి చెప్తూ ఉన్నానండి. నోవా ద్వారా దేవుడు తయారు చేయించిన ఓడకు తలుపు ఇంకా కిటికీ అవి వేయబడి ఉన్నటువంటి విధానములో మరి అందులో ఉన్నటువంటి జంతువులైనా, పక్షులైనా వెలుతురు అంటే సూర్యకిరణాలు లేకుండా అన్ని రోజులు ఎలా బ్రతికినవి చెప్పగలరా అని అడిగి ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ వాక్యము అనేటువంటిది ప్రాముఖ్యమైనది. దయచేసి గ్రహించగలరు. దేవుని యొక్క మర్మాలను దేవుడు మనకు వివరించేటప్పుడు ఆసక్తితో స్వీకరించుదాం. సూర్యకిరణాలు ఉంటేనే బ్రతుకుతాయా జంతువులు? నేను అడుగుతూ ఉన్నటువంటి ఒక ప్రశ్న. జంతువులు బ్రతకాలి అని అంటే సూర్యకిరణాలు ఉండాలా? గాలి ఉంటే సరిపోతుంది? దేవుడికి తెలియదా ఆ సంగతి? సో కొలతలు ఇచ్చిన దేవుడికి తెలియదా ఎలా బ్రతకాలో, ఎలా ఉండాలి అన్ని రోజులు అనేటువంటిది ఆయనకు తెలియదా? ఖచ్చితంగా ఆయనకు తెలుసండి.
ఆయన నిర్మాణములో బ్రతకడానికి అవకాశం కలిగించాడు. అంటే ఆయన కన్స్ట్రక్షన్ చేయించినటువంటి విధానములో నోవహు ద్వారా ఓడను, సో దానిలో బ్రతకడానికి అవకాశం కలిగించాడు. నీళ్లు లోపలికి పోయేంత వరకు ఓడ అనేటువంటి విధానము, సో తేలినటువంటి ఉండేటువంటి విధానములో పై భాగములో చెక్కకు మధ్యలో గ్యాప్ ఉండదా? అప్పుడు ఆ గ్యాప్ మధ్యలో నుంచి గాలి రాదా లోపలికి? సో నీళ్ళలో మునిగేంత వరకు పడ ఉంటుందండి. ఆ పై భాగములో చెక్కలు అనేటువంటి ఉంటాయి. ఒక చెక్కకి ఇంకొక చెక్కకు మధ్యలో గ్యాప్ అనేది ఉంటుంది. ఆ గ్యాప్లో నుంచి గాలి లోపలికి వస్తుంది. కాబట్టి కీలు అనేటువంటిది ఎంతవరకు పోస్తారు? నీళ్లలో మునిగేంత వరకు, నీళ్లు రాకుండా దానికి జాయింట్స్ కలిపి కొడతారు. కాబట్టి పడవ బరువుకు ఎంతవరకు మునుగుతుందో అంతవరకు చెక్క మీద చెక్క ఆనిచ్చి కొట్టేస్తారండి. దేవుడు ఇచ్చినటువంటి నిర్మాణం, కన్స్ట్రక్షన్ నోవాహుకు. సో ఆ పైన మిగతా భాగంలో ఓపెన్ ఎయిర్ ఉంటుంది. మనం ఎప్పుడైనా పెద్ద ఓడలు మనం చూసినప్పుడు ఓపెన్ ఎయిర్ అనేది ఉంటుంది, లాంచ్ అనేది ఉంటుంది. దాని పై భాగము బయటకు వచ్చి చూసుకోవడానికి, తొంగి చూడడానికి, తర్వాత పైన తిరగడానికి అన్ని ఫెసిలిటీస్ అనేవి ఓడకు పై భాగములో ఏర్పాటు చేయబడి ఉంటాయి. కాబట్టి ఈ చెక్కకు మధ్యలో ఉండేటువంటి కొంచెం గ్యాప్ వచ్చినా కానీ ఆ గ్యాప్లో నుంచి గాలి లోపలికి పోతుంది. సో ఆ నిర్మాణము దేవునికి తెలుసు కాబట్టి దాని ప్రకారము మనం చూడాలి. సో ఒకవేళ ఏదైనా డౌట్స్ అనేటువంటివి మీకు అనుమానం ఉంటే ఆర్క్ ఆఫ్ ది నోవా అనేటువంటిది మీరు నెట్లో కొట్టగలిగినప్పుడు, ఇప్పటికీ దేవుడు నోవాహు ద్వారా తయారు చేయించినటువంటి పడవ అరారాత్ కొండ మీద, అంటే రష్యా ప్రాంతంలోని వియత్నాం దగ్గర ఇప్పటికీ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. సో మంచుతోటి కప్పబడినటువంటి స్థితిలో దానిని భూగర్భ శాస్త్రజ్ఞులు పరిశోధన చేసి కన్ఫర్మ్ చేశారు. ఇది నోవాహు ద్వారా తయారు చేయించబడినటువంటి ఓడ అనేటువంటిది కన్ఫర్మ్ చేశారు. కాబట్టి ప్రియ విశ్వాసులారా, చెక్కకు మధ్యలో పైనుంచి గ్యాప్ అనేది ఉండడం వలన గాలి వస్తుంది. ఎగ్జాంపుల్, ఇంటికి వెంటిలేషన్ అనేది, ఒక ఇల్లు కట్టబడేటువంటి విధానములో వెంటిలేషన్ అనేటువంటిది ఎంత పెడతారండి? మన వాళ్ళు ఇల్లు కట్టేటప్పుడు గాలి రావడానికి పోవడానికి, లోపల ఉన్న వేడి బయటకు పోవడానికి ఎంత గ్యాప్ కావాలో అంత గ్యాప్ అనేది అక్కడ ఏర్పాటు చేస్తూ ఉంటారు. అలాగే ఆ పడవ లోపలికి ఎటువంటి విధానములో డైరెక్షన్లో ఆయన ఇచ్చి ఉన్నాడో నిర్మాణం అనేది దేవుడు ఆ ఇచ్చిన నిర్మాణమును బట్టి నోవహు తయారు చేశాడు. అంటే దేవుడిచ్చిన నిర్మాణములో ఆయన సృష్టికర్త కదా, పశువులన్నిటినీ లోపలికి పంపి గాలి లేకుండా చంపడు కదా దేవుడు. కీలు పూసారండి. సో నిర్గమకాండము, ఆదికాండము 6వ అధ్యాయం 14వ వచనములో మనం చూడగలిగినప్పుడు, చితిసారపు మానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. సో అరలు పెట్టి ఆ యొక్క లోపల ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలను అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఇది ఆదికాండం 6వ అధ్యాయం 14వ వచనములో. సో కీలు పూయడము అనేటువంటిది అత్యంత ప్రాముఖ్యమైనది. సో ఎలాంటి మ్రానుతోటి ఓడను తయారు చేసుకోమని దేవుడు తెలియచేశాడు? చితిసారపు మ్రానుతో నీ కొరకు, నీ కుటుంబం కొరకు, ఆ సకల ప్రాణుల కొరకు ఓడను తయారు చేసుకునము. అరలు పెట్టి ఆ యొక్క ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలను అని దేవుడు తెలియచేశాడు. మరి కీలు అనేటువంటిది మనం చూడగలిగితే హెబ్రీ భాషలో దాన్ని కఫర్ అని అంటారు. అంటే హెబ్రీ భాషలో కీలును ఏమని అంటారండి? కఫర్ అంటారు. అంటే కఫర్ అంటే కవర్ చేసేది. సో ఇది ఏంటిది అని అంటే, ఇది తారు లేక మట్టి తైలం. ఇది తారు లేక మట్టి తైలము. పాత నిబంధనలో ఈ కీలు అనేటువంటి మాట 69 సార్లు పాత నిబంధనలో వినియోగించడం జరిగింది. అలాగే మరొక కీలు కూడా ఉందండి. ఇంతవరకు మనం కీలు అనేది ఒకటే అనుకుంటూ ఉన్నాం. సో మరొక కీలు అనేటువంటిది కూడా ఉంది. దీనిని హెబ్రీ భాషలో కోఫర్ అని కూడా అంటారు. అది కూడా కీలే, కానీ అది
కోఫర్ కీలు అని అంటారు. కీలును కోఫర్ అంటారు. సో దీనిని రెజిన్ అని కూడా మాటను మనం ఉపయోగించగలిగేటువంటి విధానములో మనకు తెలిసే అర్థములో దీన్ని రెజిన్ అంటారు. ఇది తారు కాదు, మట్టి తైలము కానే కాదు. సో ఉదాహరణకి మోషే తల్లి జమ్ము పెట్టెను తయారు చేసింది. సో జమ్ము పెట్టెను తయారు చేసి మోషేను దానిలో పండుకోబెట్టి సో నీళ్లు ప్రవేశించకుండా ఉండడం కొరకు దాని చుట్టూ కూడా కీలు పూసింది. సో ఏ కీలు పూసి ఉంటుందండి? కఫర్ అనేటువంటి కీలు, అంటే తారు లేక మట్టితో చేయబడినటువంటి తైలం. అది ఏం చేస్తుందండి? ఆ మట్టితో చేయబడినటువంటి తైలము అనేటువంటిది నీరులో కరిగేటువంటిది కాదు, నీళ్ళలో కరిగేటువంటిది కాదండి, మట్టితో చేయబడినటువంటి తైలము. దాన్ని తీసుకొని మరి మోషే తల్లి జాగ్రత్తగా జమ్ము పెట్టెకు పూసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అది కఫర్ అనేటువంటి కీలు. కాబట్టి కానీ ఇక్కడ మనం చూడగలిగితే నోవహు తయారు చేసినటువంటి ఓడకు కీళ్ళు 2 రకాల కీలు ఉపయోగించడం జరిగిందిగా మనం చూస్తూ ఉన్నాం. కఫర్ అనేటువంటి తారు లేక మట్టి తైలం, అలాగే రెండవది కోఫర్ లేక దాన్ని రెజిన్ లేక దాన్ని లక్క అని, లేకపోతే దాన్ని ఒక రకమైన బంక అని కూడా అంటారు. సో కోఫర్ అనేటువంటి రెజిన్ అనేటువంటిది లక్క అనేటువంటిది లాక్సిఫర్ లక్క అని కూడా అంటారు. సో ఆ లక్కను ఎలా తయారు చేస్తారు ఈనాటి రోజుల్లో అనేది మనం చూడగలిగితే ఇది గ్లామరస్ గా ఉండేటువంటి పాలిమర్. సో ఇట్ ఈస్ ఎ సొల్యూషన్స్ ఆఫ్ రిసోర్స్నల్ ఇన్ ఫార్మాల్డిహైడ్ యాజ్ ఎ బేస్ ఆఫ్ పాలిమర్. చూసారా ఎంతటి దేవుడు ఎంత ఆలోచనతోటి సెట్ చేశాడో. సో కాబట్టి దీనికి ఏం యాడ్ చేస్తారు? HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది కలుపుతారు. దీని రియాక్షన్ వలన సాలిడ్ రిసోర్సినాల్ అనేటువంటిది ఫార్మాల్డిహైడ్ అనేటువంటి తయారవుతుంది. సాలిడ్ గా ఉండేటువంటి రిసోర్సినాల్. సో సాలిడ్ గా ఉండేటువంటి రిసోర్సినాల్ అనేటువంటి తయారైనటువంటి విధానములో దాన్ని కీలుగా ఉపయోగించేటువంటి విధానం. సో ఈనాటి పరిస్థితులలో కూడా కాబట్టి మోషే తల్లి కొడుకును కాపాడుకోవడం కొరకు తాను వాడినటువంటి ఆ యొక్క కీలు మట్టి తైలము అనేటువంటిది కఫర్. కానీ ఇక్కడ నోవహు ఆ ఓడను తయారు చేయడంలో ఉపయోగించినటువంటివి 2 రకాల కీళ్ళు. కఫర్ అనే కీలు మట్టి తైలము, కోఫర్ అనేటువంటి రెజిన్, రెండింటిని కూడా ఉపయోగించినట్టుగా చూస్తూ ఉన్నాం. ఇది నీళ్లలో కరగనిది, మనం బాగా గ్రహించాలి. కాబట్టి ఇట్ ఈస్ ఎ స్టైలిష్ ఫీలింగ్స్ గా మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినమున దేవుడు ఎంత లోతైన మర్మాలను మనకు బయలుపరుస్తున్నాడండి. సో దేవుడు ఎంత గొప్పవాడు అనంటే మనం గ్రహించాలి. శూన్యములో ఇంతలావు భూమిని వ్రేలాడదీసినటువంటి దేవుడికి పడవలో జీవులను బ్రతికించేటువంటి జ్ఞానము ఉండదా? శూన్యములో ఇంతలావు భూమి, అది శూన్యములో వేలాడుతూనే ఉందండి. శూన్యములో వేలాడుతున్న ఇంత భూమిని దేవుడు వేలాడదీయగలిగినటువంటి దేవుడు పడవలో జీవులను బ్రతికించేటువంటి జ్ఞానం ఆయన కలిగి ఉండడా? సో జతలుగా చేర్చమన్నప్పుడు వాటిని ఎలాగున అనేటువంటి నిర్మాణము ఆయన చెప్పినట్టుగానే నోవాహు చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. సో అందువలననే అవి బ్రతికాయి. ఈరోజు ప్రపంచంలో ఉండేటువంటి జంతువులు, పక్షులు అన్నీ కూడా ఆనాటి ఓడల్లోనివే. సో అవి బయటకు వచ్చి తర్వాత సంతానాన్ని ఉత్పత్తి చేసుకున్నటువంటి విధానం, అవి చావలేదు. సో ఇప్పుడు చూస్తున్నవి కూడా ఆనాటి సకల చతుష్పాదులు, పాకే పురుగులు, ఆకాశ పక్షులు, జీవకోటి అన్ని కూడా సేవ్ చేయబడినటువంటి విధానం. ఇంకా చాలా జాతులు మరి నశించిపోయినవి. ఎందుకు? మనుషులు చంపుకొని తిన్నారు కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఓడ అనేటువంటిది చాలా పెద్దది. 3 అరలుగా బైబిల్లో కొలతలన్నీ మనం చూసుకోవచ్చు. ఆ కొలతల ప్రకారము నోవహు ద్వారా దేవుడు చేయించాడు. అవి సూర్యరశ్మి లేకపోయినా ఎట్లా బ్రతికాయి అనంటే, వాక్య ప్రకారం నేను చెప్పదలుచుకున్నది, చచ్చిపోయిన లాజరు 3 రోజులు సమాధిలో నుండి ఎట్లా బ్రతికాడు? చచ్చిపోయి ఉన్నాడు కదా, మరి ఎలా లేచాడు? ప్రియ విశ్వాసులారా, సూర్యరశ్మి ఎంతవరకు అవసరమో
పీల్చుకునే గాలి ఎంతవరకు అవసరమో అవన్నీ లోపల అరేంజ్ చేయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, చేయడము అనేది జరిగింది. వాటిని నేరుగా కూడా తీసుకెళ్లేటువంటి విధానం, ఈనాటి ఉదాహరణగా చెప్పాలంటే నేటి కరోనా టైపులోనే లాక్డౌన్ అయిపోయింది అని మనం చెప్పుకోవచ్చు. సో ఓడ అంత ఆనాడు కూడా నేటి కరోనా ఎలాగ లాక్డౌన్ చేయబడిందో ఆనాడు 40 రోజులు కూడా ఓడ అంతా కూడా లాక్డౌన్ అయినట్టుగా మనం చూడగలుగుతూ ఉంటాం. సో అరలు తీసేంత వరకు, అంటే ఆ ఓడ సంబంధించినటువంటి విధానంలో అవి బయటకు రాలేదండి. జంతువులైనా కానీ నోవహు కుటుంబం కానీ ఎవ్వరు బయటకు రాలేదు కదా. కాబట్టి మీకు ఇంకొకటి, ఆదికాండం 8వ అధ్యాయంలో మనం చూడగలిగితే చాలా స్పష్టంగా ఏమని బయలుపరచబడుతుందండి. ఆ నోవహు 40 రోజుల తర్వాత పైనకు వెళ్ళి ఆ యొక్క ఓడకు సంబంధించినటువంటి కిటికీ తెరిచి చూసినట్టుగా చూస్తూ ఉన్నాం. కిటికీ తెరిచాడు అని అంటే అర్థం ఏంటండి? ఒక్క మాటలోనే అక్కడ మనకు దేవుడు బయలుపరిచేది, ఆ కిటికీ తెరవడము అనేటువంటిది దేవుడిచ్చినటువంటి జ్ఞానముగా మనం చూడగలిగేటువంటి విధానం. కాబట్టి ప్రియ విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, నీవు నేను మనము గ్రహించవలసినది ఏమిటనంటే దేవునిపై ఆధారపడి మనం కొనసాగేటువంటి అత్యంత ప్రాముఖ్యమైనది దేవుడు మనకు తోడుగా ఉండి అద్భుత కార్యాలు చేయగలుగుతాడు అనేటువంటి విశ్వాసమును, నమ్మకమును మనం కలిగి కొనసాగుతూ ఉండాలి. కాబట్టి అరలుగా చేయబడినటువంటి విధానములో ఆ నోవహు లోపల ఉండేటువంటి ఆ కిటికీ 40 రోజుల తర్వాత తెరిచి కాకిని మొదట పంపించాడు. అది మరలా రాలేదు. తర్వాత వారం రోజులాగి ఆ యొక్క నల్ల పావురాన్ని పంపించాడు. సో మరలా వెళ్ళి వచ్చింది. ఆ తర్వాత మరలా వెళ్ళినప్పుడు అది ఒక ఆకును తీసుకురాగలిగింది. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అని అంటే, ప్రియ విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, దేవుడు తన బిడ్డలకు అవసరమైనటువంటి విధానంలో అన్నీ సమకూరుస్తాడు అనేటువంటిది మనం గ్రహించగలిగేటువంటి విధానం. సో అన్నీ సమకూర్చేటువంటి విధానం కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఓడను తయారు చేసే విధానంలో సూర్యరశ్మి ఎంత అవసరమో అంత దేవునికి తెలుసండి. ఆ సూర్యరశ్మి ఎంత అవసరమైనదో అంతగా దేవుడు వాటి కొరకై ఆయన సిద్ధపరిచినట్టుగా మనం చూడగలిగేటువంటి విధానం. సో సింపుల్గా మనం గమనించాలి అని అంటే, సో కొండలలో గుహలలో ఉండేటువంటి సింహాలు ఉన్నాయండి. ఆ కొండలలో గుహలలో ఉండేటువంటి సింహాలకు ఏ విధమైనటువంటి సూర్యరశ్మి అందుతుందండి? ఆ సూర్యరశ్మి అందితేనే అవి బ్రతుకుతున్నాయా? ఆ సూర్యరశ్మి అందించబడే విధానమును బట్టి అవి బ్రతకగలుగుతున్నాయా? మనం గ్రహించాలి. అలాగే మరి పిగ్మీలు అనేటువంటి వాళ్ళు ఉంటారు. మంచు పర్వతాలలో వాళ్ళు జీవిస్తూ ఉంటారు. ఆ మంచు పర్వతాలలో జీవించేటువంటి పిగ్మీలు అనేటువంటి వారు ఎప్పటికీ వాళ్ళకి సూర్యరశ్మి అందేది ఉండదు. సో వాళ్ళు కంప్లీట్గా ఎలా ఉంటారు అని అంటే దేవునిపై ఆధారపడేటువంటి విధానంలో వారి జీవితాన్ని వారు కొనసాగించేటువంటి విధానం. మరి ఆ పిగ్మీలు బ్రతకడం లేదా? సూర్యరశ్మి లేకపోయినా మంచు ప్రాంతములో వాళ్ళు గుడారాల ఐస్ తోటే క్యూబ్స్ లాగా తయారు చేసుకున్నట్టుగా వాటిలో బ్రతికేటువంటి విధానం. కాబట్టి 40 రోజులు వర్షానికి 40 రోజుల వర్షానికి సంబంధించినంత వరకు ఆ 40 రోజులు 24 గంటలు జరిగినటువంటి ఆ వర్షము కుమ్మరించబడిన విధానములో ఆ వర్షము అనేటువంటిది కంప్లీట్గా వచ్చిన తర్వాత అప్పుడు ఓడ పైకి లేవడం మొదలైంది. అంటే ఎంత బరువు అనేటువంటిది ఆ యొక్క ఓడలో ఉందండి. 40 days డే అండ్ నైట్ 24 hours కంప్లీట్గా వర్షం కురిచే కొద్దీ ఆ యొక్క ఓడ పైకి లేవడం ప్రారంభించింది. కాబట్టి మనం గ్రహించాలి ఆ ఓడ ఎంత బరువుతో కూడినదో. ఆనాటి జంతువులు కానీ, అన్ని పశుపక్షాదులతో కూడినటువంటి చతుష్పాదులు కానీ వాటన్నిటితో కూడిన విధానంలో ఓడ పైకి లేచింది అని అంటే దాని బరువును మనం గ్రహించాలి. కాబట్టి సూర్యరశ్మి అనేటువంటిది ఎంత కావాలో, ఎలా కావాలో అరలు పెట్టినటువంటి విధానం. సింపుల్గా ఒకటే మాట, నోవహు 40 days అయినప్పుడు కిటికీ తెరిచి కాకిని పంపించాడు. అంటే కిటికీ తెరవడము అనేటువంటిది నోవహుకు తెలుసు. దేవుని యొక్క నిర్మాణంలో నోవహుకు చాలా చక్కగా అందించబడిన విధానం అది మనం గ్రహించగలిగితే చాలండి. దేవునికి స్తోత్రం. కాబట్టి సూర్యరశ్మి ఎంత కావాలో అంత దేవుడు తప్పకుండా వారికి
ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రము. కాబట్టి సమయంలో దేవుడు అనుగ్రహించిన వాక్యము మన వినికిడిలో దీవింపబడునుగాక. ఆమేన్. ప్రియదేవుని బిడ్డలారా, అజయ్ పీటర్ పిట్టల మరి వారు ఒక క్వశ్చన్ అడిగి ఉన్నారు. అదేమిటినంటే, రాజైన సొలొమోను తను ఏ వయస్సులో రాజ్య పరిపాలన ఆరంభించెను? రాజైన సొలొమోను తాను ఏ వయస్సులో రాజ్య పరిపాలన ప్రారంభించాడు అనేటువంటి ప్రశ్నను వారు అడిగి ఉన్నారు. సో మనం చూడగలిగితే మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు అక్కడ మనకు తెలియచేసేది, నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయినటువంటి దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు అని సొలొమోను దేవునికి తెలియచేస్తూ ఉన్నాడు. సో మా నాన్నకు బదులుగా నన్ను రాజుగా చేస్తూ ఉన్నావు, కానీ నేను బాలుడను, కార్యాలు జరిగింప చేయుటకు నాకు శక్తి చాలదు. సో అంటే ఇక్కడ వయస్సును మనం తెలుసుకోవడం కొరకు సొలొమోను చెప్తున్నాడు, నేనేంటి అని అంటే నేను బాలుడను. సో బాలుడు అంటే ఎంత వయసు ఉండొచ్చు అండి? 18 సంవత్సరాల లోపల ఉండేటువంటి వారందరినీ లెక్క ప్రకారం, మన లెక్క ప్రకారం బాలుడు అని అంటారు. సో టీనేజ్ బాయ్స్ 12 నుంచి మరి 15-18 సంవత్సరం వరకు. సో 10 సంవత్సరాల లోపు వాళ్ళని కూడా చిన్న పిల్లలు అంటాం, అది బాల్య దశ. సో బాలుడు అనేటువంటి వారు ఎప్పటి వరకు అంటే ఆ దశ వచ్చేంత వరకు, ఆ దశ ఉన్నంత వరకు వాళ్ళని బాల్య దశ అని అంటారు. సో బాలుడికి పెళ్లి చేస్తారా? చెయ్యరు. అంటే దానికి ముందు ఉండేటువంటిది ఆ యొక్క ఇన్ఫాంట్స్ దశ, అలాగే ఆ దశ తర్వాత వచ్చేది యవ్వన దశ. సో వయస్సులో బాల్య దశ ఉన్నప్పుడే సింహాసనం ఎక్కినట్టుగా చూస్తూ ఉన్నాం. సో 30 సంవత్సరాల వారిని బాలుడు అంటారా? అనరండి. మరి ఎన్ని ఏండ్లు కలిగిన వారిని బాలుడు అంటారు అనేది మనం చూడగలిగే విధానములో ఎన్ని దశలు ఉన్నాయని చూడగలిగితే, ఇన్ఫాంట్స్ దశ అంటే 5 సంవత్సరాల లోపల ఉండేటువంటి వారిని ఇన్ఫాంట్స్ అంటారు. అలాగే లిటిల్ చైల్డ్స్, సో ఇన్ఫాంట్ నుంచి కొంచెం పెద్ద దశ. ఆ తర్వాత ఉండేది చైల్డ్ దశ, బాల్య దశ. ఆ తర్వాత వచ్చేది యుక్త వయస్సు, ఆ తర్వాత అడల్ట్స్, ఆ తర్వాత వచ్చేది ఓల్డ్ ఏజ్, వృద్ధాప్యం. సో ఇన్ఫాంట్స్ అనేటువంటిది 5 సంవత్సరాల లోపల వాళ్ళు. సో 5 సంవత్సరాల లోపల ఉండేటువంటి విధానం. లిటిల్ చైల్డ్ అంటే 5 సంవత్సరాల పైన. ఆ తర్వాత చైల్డ్ అనేటువంటిది 10 సంవత్సరాలు దాటిన తర్వాత. యుక్త వయస్సు అనేది 18 సంవత్సరాలు. కాబట్టి మరి పెండ్లీడుకు వచ్చే ముందు ఉండేటువంటిది బాల్య దశ. సొలొమోను ఎన్ని సంవత్సరాలు ఇశ్రాయేలు పరిపాలించాడు అంటే, క్రీస్తుకు పూర్వము 971 నుంచి 931 సంవత్సరం వరకు, అంటే 40 సంవత్సరాలు తాను పరిపాలించినట్టుగా చూస్తూ ఉన్నాం. ఇర్మియా ఒక మాట అంటూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనములో, నేను బాలుడను, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా, అంటే బాలుడుగా ఉన్నప్పుడు నేను మాట్లాడడానికి నాకు శక్తి చాలదు అని ఇర్మియా చాలా చక్కగా ఒప్పుకుంటూ ఉన్నాడు. రబ్బీనిక్ వాళ్ళు వేసిన అంచనా ప్రకారం, రబ్బీనిక్ సంబంధించిన విధానంలో వాళ్ళు వేసిన అంచనా ప్రకారము సొలొమోను వయస్సు 12 సంవత్సరాలుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. సెడర్, కించ్, రషి అనేటువంటి బుక్స్లో మనం చూడగలిగేటువంటి విధానము 12 సంవత్సరాల వయసు అని రబ్బీనిక్ వాళ్ళు వేసిన అంచనా ప్రకారం. జోసిఫస్ చూడగలిగితే 14 సంవత్సరాల వయస్సు అని. మరి ఆ జోసిఫస్ ఆయన ప్రారంభంలో మరి దేవునికి సంబంధించిన చరిత్ర పితామహుడుగా ఉండేటువంటి విధానములో జోసిఫస్ చరిత్రకారుడు సొలొమోను వయస్సు ఎంత, తాను రాజ్య పరిపాలన చేసే సమయములో అనేటువంటి చెప్పగలిగేటువంటి విధానము 14 సంవత్సరాలు అని చెప్పాడు. యావరేజ్గా యూదా రాజుల గురించి చెప్పాలంటే 22 సంవత్సరాల వయసులో ఫ్రీడ్మన్ 1932లో తాను రాసిన బుక్లో రాశాడు. ఏమని? సో ఫ్రీడ్మన్ అనేటువంటి అతను ఏం తెలియజేశాడు? యావరేజ్గా యూదా రాజులు 22 సంవత్సరాల వయసు ప్రకారం, అంటే కొంతమంది చెప్పే ప్రకారం మనం చూడగలిగేటువంటి విధానము ఆ విధంగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో సంఖ్యాకాండం 27వ అధ్యాయం 16-17 వచనాల్లో మనం చూడగలిగినప్పుడు, రాజుగా చేయాలంటే ముందు ఏం చేయాలండి? అతను రాజుగా నియమించాలంటే ముందు అతని గురించి ఉండేటువంటి విధానము సంఖ్యాకాండం 27వ అధ్యాయము 16-17 వచనాలలో, అతడు వారి ఎదుట వచ్చుచూ పోవుచూ ఉండి వారికి నాయకుడుగా ఉండుటకు పరిశుద్ధుడై ఉండవలెను.
ఒకరిని రాజుగా నియమించాలి అని అంటే ముందు ఏం చేయాలండి? వాళ్ళ మధ్యలోనికి వస్తూ పోతూ ఉండాలి, వాళ్ళ మధ్యలో పరిశుద్ధుడుగా ఉండాలి. సో వస్తూ పోతూ ఉండడము అంటే అర్థం ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్, అక్కడ జరిగేటువంటి డిస్కషన్స్, అక్కడ జరిగేటువంటి ప్రాబ్లమ్స్, వీటన్నిటిని కూడా డిస్కస్ చేసుకునేటువంటి విధానం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో అలాంటి వయస్సు. అలాగే మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 15-16 వచనాల్లో మనం చూడగలిగినప్పుడు దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడెను. ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ దావీదు జనులకు ముందు వచ్చుచూ పోవచ్చు ఉండుట చేత వారు అతనిని ప్రేమింపగా. సో బాలుడుగా ఉండేటువంటి దావీదు కూడా సో ఏం చేశాడంటే వాళ్ళ మధ్యలోనికి వస్తూ పోతూ ఉన్నాడు. ఆ వస్తూ పోతూ ఉండేటువంటి విధానంలో దావీదును వారు ప్రేమించడం మొదలు పెట్టారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను చెప్పగలిగేటువంటి మాట ఏంటంటే, ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 21వ అధ్యాయం 25వ వచనంలో ఉండేటువంటి మాట, యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుతున్నది అని యోహాను 21వ అధ్యాయం 25వ వచనంలో తెలియచేస్తూ ఉన్నాడు. అంటే యేసు చేసే కార్యములు ఇంకా అనేకములు. సో వాటన్నిటిని కూడా ప్రతి దానిని వివరించి వ్రాస్తే అట్లు చాలదు, వ్రాయబడేటువంటి గ్రంథం అనేటువంటి చాలదు. సో ఇక్కడ బాలుడు అనేటువంటి ఉద్దేశంలో చాలా స్పష్టంగా బయలుపరచబడేది 12 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయస్సులో సొలొమోను రాజుగా ఆయన నియమించబడ్డాడని మనకు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అందించబడిన వాక్యము మన వినికిడిలో దీవింపబడునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ స్తోత్రములు. ఈ దినమున నాయన సూర్యరశ్మి రాకపోతే ఎలా బ్రతుకుతాయి అనేటువంటిది రాజుగారు అడిగి ఉన్నారు. క్రొత్తపేట నుంచి ప్రభువా దానికి సంబంధించిన వాక్యమును మీరు అందించారు. అలాగే ప్రభువా మరి సొలొమోను ఎన్ని సంవత్సరాల వయస్సులో రాజ్య పరిపాలన ప్రారంభించాడు అనేది నాయన మరి అజయ్ పిట్టల వారు అడిగి ఉన్నారు. తండ్రి మరి వారికి పరిశుద్ధాత్ముడా మీరు ఇచ్చినటువంటి నాయన వాక్యమును బట్టి కూడా వందన. ఈ వాక్యం మా హృదయాల్లో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించుటకై మమ్మల్ని బలపరిచి నడిపించమని ఆయన జీరో మినిస్ట్రీస్ అవర్ బిలీవర్స్ అందరిని పేరు పేరు వరుసన దీవించి కాపాడుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రైన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము, అందించబడిన వాక్యములకు మీ బిడ్డలకు సదాకాలము తోడయుండి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.